హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి వాటర్ ట్యాప్ ఇంకా పైప్ కనెక్షన్ అడాప్టర్ ఉంటుంది కదా, ఎలా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి, వాషింగ్ మిషన్ ట్యాప్ ఒకటి తెచ్చాను షాప్లో నుంచి. ఈ ట్యాప్ వచ్చి మనకు 300 పడిందండి. రేట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ వస్తుంది, 300లో వస్తుంది మీకు ఈజీగా. ఓకే, ఈ ట్యాప్లో చూడండి అడాప్టర్స్ వస్తాయి, మనకు 3 అడాప్టర్స్ వస్తాయి. దీంట్లో మనకు చిన్నదండి లాస్ట్లో ఉంది కదా రైట్ సైడ్లో, ఈ అడాప్టర్ మనకు సెట్ అయ్యేది వాషింగ్ మిషన్కి ఆటోమేటిక్. దీనికి వాషర్ వస్తుంది, దాంట్లో ఫిట్టింగ్ చేయాలా చూపిస్తాను. చూడండి ఎలా బిగించాలో. ఈ ట్యాప్ మనకు 300. అడాప్టర్లో చూడండి వాషర్ వేసుకోవాలి ఫస్ట్. మనం బ్లాక్ వాషర్ వేసుకుంటే వాటర్ లీకేజ్ రాదండి. ఓకేనా, ఇలా వాషర్ పెట్టుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ అడాప్టర్లో ట్యాప్కి ఈ విధంగా డై ఉంటుంది, మనకు థ్రెడ్కి టైట్ చేసేయాలి. రైట్ సైడ్ తిప్పి నార్మల్గా వాటర్ బాటిల్ టైట్ చేసినట్టు అంతే, ఫుల్ టైట్ చేసేయండి, వాటర్ లీకేజ్ రాదు. ఇప్పుడు మన ట్యాప్ నార్మల్గా మీరు ఫిటప్ చేస్తుంటారు కదా, ఆ విధంగా మీరు బ్యాక్ సైడ్ క్యాప్ పెట్టుకొని ఫిటప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి వాటర్ పైప్ కనెక్ట్ చేస్తాం కదా, ఆ పైప్ అండి ఇది. ఈ పైప్కి మనం చూడండి అడాప్టర్ ఒకటి వస్తుంది. ఆ అడాప్టర్ మనం బిగించాలని చాలా కష్టం అండి. స్క్రూస్ ఇన్ని బిగించి వాటర్ లీకేజ్ వస్తూనే ఉంటుంది, ప్రాబ్లం ఇది. అందువల్ల మనం సింపుల్గా బిగించడానికి వేరే అడాప్టర్ చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా బిగిస్తారు ఇది, మళ్ళీ స్క్రూస్ టైట్ చేయాలా, చాలా కష్టం అది. వాటర్ లీకేజ్ వస్తుంటుంది 100%. చాలా మంది బిగించుంటారు, మీకు తెలిసి ఉంటుంది. చాలా కష్టం ఇది, ఫెయిల్ ఇది. దీన్ని పక్కన పెట్టేయండి. మనం ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ట్యాప్ తీసుకున్నాం, దానికి అడాప్టర్ వస్తుంది. ఈ అడాప్టర్ చూడండి జస్ట్ ఆ విధంగా మనం ప్రెస్సింగ్ చేసి అది ఈజీ బిగించవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేయొచ్చు, ఎటువంటి వాటర్ లీకేజ్ ఏమి రాదండి. సింపుల్ మీరే బిగించుకోవచ్చు, ఎటువంటి స్క్రూస్ ఏం లేకుండా ప్రెస్ చేసి బిగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాప్ని బిగిద్దాం. ట్యాప్ని బిగించండి, టెప్లాన్ టేప్ వాడచ్చు మీరు, లేదంటే మీరు కాటన్ దారం ఉంటుంది కదా, పూలలే దారము, ఆ పూలలే దారంతో కూడా మీరు ట్యాప్ బిగించు. ఈ విధంగా ట్యాప్ వేసుకుంటున్నాను నేను, టెప్లాన్ టేపు. కొంచెం ఈ విధంగా ఇది ఏం చేస్తానంటే కొంచెం లావుగా వేయండి, అంటే మనకు ఎడల్పు లేకుండా కొంచెం చిన్నదిగా చేసి వేయండి. ఈ విధంగా ఎక్కువ పడుతుంది, బాగా బిగించుకుంటుంది. టెప్లాన్ టేప్ని ఈ విధంగా మనం రౌండ్గా బాగా చుట్టుకోండి, వాటర్ లీకేజ్ రాకుండా ఎక్కువ వేయండి. ఆ తర్వాత మనం ట్యాప్ను రైట్ సైడ్ తిప్పండి, ఈజీగా సెట్ అయిపోద్ది. ట్యాప్ మీరు బిగించుంటే ఈజీగా మీకు తెలిసి ఉంటుంది. జస్ట్ ఈ విధంగానే ఫుల్ టైట్ చేయండి. ఫుల్ టైట్ చేస్తే వాటర్ లీకేజ్ రాదు, అంతే. ఒకసారి మీరు బిగించేయచ్చు. కరెక్ట్గా సైజు కరెక్ట్గా మీరు సెంటర్ చూసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి ట్యాప్ని, అంతే. ఫిట్టింగ్ అయిపోయింది. అడాప్టర్ కూడా బిగించేసాను కాబట్టి వాటర్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు వాటర్ మనకు వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు వాటర్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం పైప్ కనెక్షన్ ఇద్దాం. ఈ పైప్ కనెక్షన్ ప్రెస్ చేసి అదింతే సరిపోద్ది, అంతే. వాటర్ పైప్ కనెక్షన్ ఇచ్చేసాం మనం వాషింగ్ మిషన్ది. ఇప్పుడు మనం ట్యాప్ తిప్పి చూస్తే వాటర్ మనకు ఫుల్ స్పీడ్గా వస్తున్నాయి. జస్ట్ ఈ పైప్ని మనం వాటర్ వచ్చే చోట ఆ డైని మనం అక్కడ బీచ్ చేయాలా, వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్, అంతే. సింపుల్గా అయిపోద్ది. ఈ విధంగా మీరు ఫిటప్ చేసుకోండి, 300 మీరు రిపేర్ చేసుకోవచ్చు, మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు చేస్తుంటాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.